హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఇకపై ప్రతి నెల జీతాల చెల్లింపును బయోమెట్రిక్ హాజరు ఆధారంగా చెల్లించాలని అయితే నిర్ణయించింది. ఇందుకు గాను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించనున్నారు. ఈ నెల అనగా నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ విధానం అమలులో ఉంటుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయ శాఖ డైరెక్టర్ అధికారులైతే ఆదేశిస్తూ ఉన్నారండి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ విధానాన్ని అయితే ప్రవేశపెట్టి ఎన్నికల ముందు ఇబ్బంది అవుతుందేమోనని ఈ విధానాన్ని అయితే తొలగించారు. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని మళ్ళీ అమలు చేస్తూ గ్రామ వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు అయితే చెల్లించాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎవరైతే ఉద్యోగులు ఉదయం సాయంత్రం విధిగా బయోమెట్రిక్ చేసి ఉంటారో వారికి మాత్రమే పూర్తి స్థాయి జీతాలు అయితే అందుతాయి. బయోమెట్రిక్ చేయని వారికి ఆ మేరకు జీతాలు అయితే కట్ అయ్యి మనకు నవంబర్ నెల జీతాలు అయితే ప్రభుత్వం చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది.